ప్రతి ఒక్కరికి ప్రతిరోజు కొత్త జీవితం లాగే మొదలవుతోంది. ఆ రోజును ఉత్సాహంగా, ఉన్నతంగా మలుచుకుంటూ, ఆరోగ్యంగా ఉంటూ, కలలను నెరవేర్చుకుంటూ గడిపేలా ప్రతిరోజు ఉదయాన్నే ఒక సంకల్పం తీసుకుంటే చాలు. ఆ రోజు ఇక నిశ్చింతగా గడిచిపోతోంది. పనిలో, మనిషిలో ప్రతి ఆందోళనకు మూలం ఉంటుంది. అదేంటో కనుక్కోవాలి. దానికి పరిష్కారం ఆలోచించి అమల్లో పెట్టాలి. సమస్య ఏమిటో తెలిస్తే సగం రోగం నయమైనట్టే అంటారు ప్రముఖ రచయిత డేల్ కార్నెగీ. నిత్య జీవితంలో ఎదురయ్యే అనేక శారీరక రుగ్మతలకు మానసిక స్థితి ప్రధాన కారణం అంటారు. మనం వింటూ ఉంటాం యద్భావం తద్భవతి అని. అంటే మనం మనసులో గట్టిగా ఏదైనా చేయాలి అనుకున్నా, ఏదైనా జరగాలని బాగా కోరుకున్నా అది ఖచ్చితంగా నెరవేరుతుందంతే. మనము ఏది భావిస్తే లేదా ఏది తలుచుకుంటే అది అప్పటికప్పుడు అది అవుతుందని కాదు, సుదీర్ఘ కాలంలో సిద్ధిస్తుందని అర్థం చేసుకోవాలి. నెగిటివ్ ఆలోచనలు చేస్తే ఫలితం కూడా అలాగే ఉంటుంది. అందుకే మనసు బాగుంటేనే శరీరం బాగుంటుంది. మనసు, శరీరం ఒకదాని ప్రేరణకు అనుగుణంగా మరొకటి ప్రతిస్పందిస్తూ ఉంటుంది. మన ఆలోచనలు, ఆచరణలు అన్నీ మెదడుతోనే ముడిపడి ఉంటాయి. మన కర్తవ్యాలను, లక్ష్యాలను నెరవేర్చుకుంటూ ఆనందంగా జీవించాలంటే శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యం కూడా ముఖ్యం. నేను బాగున్నాను అనే భావన మనిషిని శక్తివంతం చేస్తోంది. చింతలు, చికాకులు లేకుండా చిన్నారులు ఎంత చలాకీగా, ఉత్సాహంగా ఉంటారో అంతటి చలాకీతనం, ఉత్సాహం ఉండగలగడమే నిజమైన ఆరోగ్యం. చాలా మంది ఆరోగ్యం అంటే శరీరానికి అనుకుంటూ ఉంటారు. ఇది సర్వసాధారణం. కానీ మనిషికి మానసిక ఆరోగ్యం కూడా కావాలి. మనకు వచ్చే చాలా శారీరక రుగ్మతలకు మన మానసిక స్థితే కారణమని మానసిక శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఆ రుగ్మతలనే సైకోసోమాటిక్ వ్యాధులని అంటారు. నేటి వేగవంతమైన యుగంలో మానసిక ఒత్తిడి, ఆందోళన, క్రమపద్ధత లేని జీవన శైలి సర్వసాధారణంగా కనిపిస్తాయి. యాంత్రిక జీవనం శారీరక, మానసిక అనారోగ్యాలను తెచ్చిపెడుతుందని అంటున్నారు. బయటకు చెప్పుకోలేని అనేక వ్యాధులకు కారణం మానసిక పరిస్థితులేనని చెబుతున్నారు మానసిక వైద్య నిపుణులు. మానసిక ఆందోళన, ఒత్తిడి వంటి రుగ్మతలు 5 ఏళ్ల క్రితం ప్రపంచంపై దాడి చేసిన కరోనా కష్టకాలం తర్వాత 25% పెరిగినట్లుగా అంచనా. అదే సమయంలో మానసిక ఆరోగ్య సేవలకు, చికిత్సకు తీవ్ర అంతరాయం కూడా ఏర్పడింది. తలనొప్పికి, ఒంటి నొప్పులకు డాక్టర్లను కలిసే జనం మానసిక అనారోగ్యం గురించి చర్చించేందుకు, చికిత్స తీసుకునేందుకు సైకాలజిస్టులను కలిసేందుకు సుముఖత చూపడం లేదు. ఎందుకంటే మానసిక జబ్బులంటే పిచ్చి వాళ్ళలా భావించుకుంటూ ఉంటారని అనుకుంటూ ఉంటారు. దీంతో సహజంగా ఉండే సిగ్గు, భయంతో పాటు అవమానంగా భావించడం మరొక కారణంగా చెప్పొచ్చు. కానీ ప్రపంచ ఆరోగ్య లెక్కలను చూస్తే భారతీయుల్లో నిరాశ, నిస్పృహలతో 56 మిలియన్ల మంది కన్నా ఎక్కువ సంఖ్యలోనే జనం బాధపడుతున్నారు. అంతేకాదు ఆందోళన, ఒత్తిళ్ల వంటి రుగ్మతలతో 38 మిలియన్ల మంది బాధపడుతూ ఉండగా, ఇవే రుగ్మతలతో ప్రపంచ వ్యాప్తంగా 264 మిలియన్ల మంది ప్రజలు బాధపడుతున్నారు. అయితే ఈ సంఖ్య పురుషుల కంటే మహిళల్లోనే ఎక్కువగా ఉండడం గమనించాల్సిన విషయం అంటున్నారు పరిశీలకులు. ఈ సంఖ్యతో పోల్చి చూసినప్పుడు దేశంలో మానసిక వైద్యులు, మనస్తత్వవేత్తల కొరత తీవ్రంగా ఉంది. 10 లక్షల మంది జనాభాకు 3 మానసిక రోగ వైద్యులు, 12 మంది నర్సులు, 7 మనస్తత్వవేత్తలు, సామాజిక కార్యకర్తలు ఉన్నారని WHO విడుదల చేసిన ఒక నివేదికలో వెల్లడించింది. నిజానికి ఇది అవసరానికంటే చాలా తక్కువ. ప్రతి మనిషికి పుట్టుకతోనే సమాజంలో గౌరవంగా బ్రతికే హక్కు ఉంటుంది. అందరిలాగే సమాన గౌరవం, గుర్తింపు పొందే హక్కు మానసిక వైఫల్యం ఉన్న వారికి ఉంటుంది. తమ జీవితాన్ని తాము స్వతంత్రంగా గడిపే హక్కు వారికి ఉంటుంది. అయితే మానసిక వైకల్యంతో బాధపడుతున్న వారికి ఈ హక్కులేవి దక్కడం లేదు. ఆరోగ్య రంగంలో అసమానతలకు తావివ్వకూడదు. ఆదాయం, విద్య, వృత్తి, జాతి, లింగ భేదం లేకుండా ప్రతి ఒక్కరికి వైద్య సేవలు సమానంగా అందించేలా చర్యలు చేపట్టాలి అని WHO చెబుతోంది. దీన్ని ప్రభుత్వాలు పట్టించుకునే దాఖలాలు లేవు. మానసిక వైకల్యం కారణంగా ఎవరిని వివక్షకు గురి చేయరాదని ఐరాస స్పష్టంగా చెబుతోంది. ఎవరో వస్తారు, ఏదో చేస్తారని ఎదురు చూడకుండా ఎవరికి వారు తమ ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి. భయం స్థానంలో ధైర్యాన్ని, నిరాశ స్థానంలో ఆశావహ దృక్పథాన్ని నింపుకోవాలి. నేను పూర్తి ఆరోగ్యంగా ఉన్నాననే భావనే మనిషికి మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది. అది నిజం. ఒత్తిడి, కుంగుబాటు, భయం మరేదైనా మానసిక సమస్యలు ఎదురైనప్పుడు వాటికి కూడా వైద్యం ఉంది. వాటికి కూడా మందులు ఉన్నాయనే విషయం చాలా మందికి తెలియడం లేదు. అలాంటి సూచనలు కనిపించగానే వెంటనే మానసిక ఆరోగ్య నిపుణులను సంప్రదించాలి. మానసిక ఆరోగ్యం సరిగా లేని ఆరోగ్యం సంపూర్ణ ఆరోగ్యం ఎంత మాత్రమూ కాదు. ఈ ఉద్దేశంతోనే అనేక చారిటీ సంస్థలు మానసిక ఆరోగ్యం విషయంలో అవగాహన కల్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇలాంటి గెట్ టుగెదర్లు నిర్వహించుకోవడం ద్వారా ప్రతి ఒక్కరిలో మానసిక ఆరోగ్యం గురించిన అవగాహన, దాని పట్ల చైతన్యం వస్తూ ఉంటుంది.
సామాజికంగా ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉంటేనే మెరుగైన సమాజం తయారవుతుంది. లేదంటే మనలోనే ఎవరో ఒకరు సైకోగా మారుతారు. ఆ ఒక్క వ్యక్తి వల్ల ఆ ప్రాంతంలో శాంతి లేకుండా పోతోంది. ఇప్పుడు అమెరికాలో ఇలాంటి సైకోలకు కొదవే లేదు. ఎక్కడో ఒక సైకో నేరుగా పాఠశాలలోకి ప్రవేశించి విచ్చలవిడిగా కాల్పులు జరుపుతాడు. చివరకు తనను తాను కాల్చుకుంటాడు. ఈ సమస్యకు అగ్రరాజ్యం అమెరికా వద్ద కూడా సమాధానం లేదు. ఇలాంటి దాడులు ఇప్పుడు విచ్చలవిడిగా జరుగుతున్నాయి. అభివృద్ధి చెందిన దేశాలలో ప్రతి 1,00,000 జనాభాకు 15 మంది మానసిక ఆరోగ్య నిపుణులు అందుబాటులో ఉన్నారు. మన దేశంలో మాత్రం ప్రతి 1,00,000 జనాభాకు ఒక్కరే సేవలు అందిస్తున్నారు. ఈ పరిస్థితిలో మార్పు రావడం అవసరం. ప్రస్తుతం అమలులో ఉన్న ప్రభుత్వ ఉచిత ఆరోగ్య పథకాలలో మానసిక ఆరోగ్య చికిత్సలను కూడా అనుసంధానించాల్సిన అవసరం ఎంతైనా ఉంది అంటున్నారు. వైద్య సేవల్లో నాణ్యత, అధునాతన పరికరాలు, సాంకేతిక పరిజ్ఞాన వినియోగం, సరైన మందుల వాడకం తప్పనిసరి. మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరిచే ప్రక్రియలో నిరంతర పరిశోధనలు ప్రధాన పాత్ర పోషిస్తాయి. అందుకే వాటికి సరైన నిధులు అందించి అవి కొనసాగేలా చూడాలి. రోగులు నేరుగా ఆసుపత్రికి వెళ్లాల్సిన అవసరం లేకుండా ఆన్లైన్ విధానాలు అందుబాటులోకి వచ్చాయి. వాటికి టెలిమెడిసిన్ వంటి పద్ధతులను జోడించి ఆధునిక చికిత్సను అందరికీ అందుబాటులోకి తేవాలి. మానసిక ఆరోగ్యం సరిగా లేని వారికి గ్రామ స్థాయిలో చికిత్స అందేలా మౌలిక వసతులను పెంచాలి. కానీ అలాంటి పరిస్థితి ఎక్కడా కనిపించడం లేదు. మామూలు శారీరక అనారోగ్యాలకే డాక్టర్లు అందుబాటులో ఉండడం లేదు. మందులు అందుబాటులో ఉండడం లేదు. వైద్య సిబ్బందికి మానసిక ఆరోగ్య అంశాల్లో తగిన శిక్షణ అందించాలి. ఆరోగ్య బీమా పథకాలలో మానసిక ఆరోగ్యానికి కూడా తగిన ప్రాధాన్యం ఇవ్వాలి. వ్యక్తులకు సంపూర్ణ మానసిక ఆరోగ్యం అందేలా చూడాల్సిన అవసరం, బాధ్యత ప్రభుత్వాలపై ఉంటుంది. ఇందుకోసం ప్రభుత్వాలు, స్వచ్ఛంద సేవా సంస్థలు సాధారణ ప్రజలతో కలిసి ఉమ్మడి కార్యాచరణతో పనిచేయాల్సి ఉంటుంది. మరొక విషయం, మనం ముందు చెప్పుకుంటున్నట్లు మనిషికి శారీరక ఆరోగ్యం ఎంత ముఖ్యమో మానసిక ఆరోగ్యం కూడా అంతే ముఖ్యం. శరీరం బాగుండాలంటే సరైన ఆహారం కూడా అవసరమే. అందుకు మనం తీసుకునే ఆహారంలో కొన్ని మార్పులు చేర్పులు చేస్తూ ఉండాలి. అప్పుడు ఖచ్చితంగా మానసిక ఆరోగ్యం కూడా బాగుంటుంది. వీటిని తీసుకోవడం వల్ల మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. మెగ్నీషియం సమృద్ధిగా ఉండే ఆహార పదార్థాలను తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మేలు కలుగుతోంది. మెగ్నీషియం ని రెగ్యులర్ డైట్ లో తీసుకుంటే ఎంతో రిలాక్స్ గా ఉండొచ్చు. నర్వస్ సిస్టమ్ అంతా కూడా బాగుగా ఉంటుంది. వాల్నట్స్, ఆప్రికాట్లలో ఇది ఎక్కువగా ఉంటుంది. చేపల్లో ఎక్కువగా ఉండే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కూడా మానసిక ఆరోగ్యానికి దోహదం చేస్తూ ఉంటాయి. అవి సమృద్ధిగా ఉండే ఆహార పదార్థాలను తీసుకోవడం అవసరం. చియా సీడ్స్, ఫ్లేక్ సీడ్స్, నెయ్యి వంటి వాటిలో ఇది సమృద్ధిగా ఉంటుంది. విటమిన్ బిను తీసుకోవడం వల్ల కూడా మానసిక ఆరోగ్యం బాగుంటుంది. నర్వస్ సిస్టమ్ బాగా చురుకుగా ఉంటుంది. ఆకుకూరలు, వేరుశనగ పలుకుల్లో ఇది ఎక్కువగా ఉంటుంది. విటమిన్ డిని కూడా అధికంగా ఉండేటట్లు చూసుకోవాలి. పుట్టగొడుగులు, గుడ్లు వంటి వాటిలో ఇది ఎక్కువగా ఉంటుంది. ఇవన్నీ ఖరీదైనవి అనుకుంటే సామాన్యులకు కూడా అందుబాటులో ఉండే అరటిపండు ఈ అవసరాన్ని పూర్తి చేస్తాయి. ఇలా ఈ ఆహార పదార్థాలను తీసుకుంటే శారీరకంగా దృఢంగా ఉండొచ్చు. మానసిక ఆరోగ్యం కూడా అంతే దృఢంగా తయారవుతుంది.